కార్యకర్తలే ప్రధానమని చెప్పండి. మన కార్యకర్తలను ఎంత కార్యోన్ముఖులు చేసే విధంగా వారికి ఒక క్రమశిక్షణ, విధి విధానాలు, పార్టీ ఆలోచన, అట్లాగే ప్రతిపక్ష వైఫల్యాలు ఇవన్నీ కూడా మనం వారికి అవగాహన కల్పింపజేయబడ్డప్పుడే మన పార్టీ బలోపేతం కావడం, ముందుకు పోవడం జరుగుతుందని చెప్పండి. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వీళ్ళ కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందినట్టు ఒక ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పండి. దాని ప్రభావం మన వేములవాడ ఏదైతుందో సుభిక్షం అవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా ఏదైతుందో అదే కొడిమేల మండలంకి వెళ్ళి ఈ ప్రాంతానికి నీటి మళ్లింపు చేసి ఈ ప్రాంతం అంతా సాగుమయం చేసే విధంగా రూపొందించి వీళ్ళు ఎక్కడ పోయినా వేములవాడ వరి పొలాలని చెప్పంటున్నాను. వీళ్ళ కాకతీయ కాలంలో నీళ్లు లేవు, కానీ వరద కాలంలో మాత్రం నీళ్లున్నాయి. ఇది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఫలితం అని చెప్పండి. కేసీఆర్ యొక్క ఆలోచన ఫలితం. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడకు సంబంధించి 2 పియర్స్ కృంగిపోయినాయి. 2 పియర్స్ కృంగిపోవడం పలుకులు వచ్చినాయని చెప్పండి. 30 మాసాలు గడుస్తుంది. 30 మాసాలలో ఏదైతుందో 2 పియర్స్ మీరు మరమ్మతు చేయలేని అసమర్థ ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉంటుందని చెప్పంటున్నాను. కేసీఆర్ గారు ఏదైతుందో దశాబ్ద కాలంలో ప్రాజెక్ట్ నిర్మాణం చేయడమే కాదు, దాని ఫలాలు మనకు అందింపజేసిండు. ఇవాళ మీకు ఉత్తర తెలంగాణకు పరిమితం కాకుండా రంగారెడ్డి జిల్లా వరకు హైదరాబాద్ నగర త్రాగునీటి సరఫరాతో పాటుగా పారిశ్రామిక అవసరాలు అన్నీ కూడా తీర్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సదుపాయం పొందలేని ప్రాంతం తెలంగాణలో కేవలం వచ్చి అనుకుంటా ఆ మహబూబ్ నగర్ కొంత రంగారెడ్డి ప్రాంతం ఉంటుందని చెప్పి అనుకుంటే తప్ప మిగతా ప్రాంతం అంతటికీ ఇలా మెదక్ కూడా, సింగూరు ప్రాజెక్టు మెదక్ కూడా చెప్పంటున్నాను. అటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో 2 పియర్స్ కాంట్రాక్ట్ లయబిలిటీ ఏదైతుందో వాడు ఎల్ఎన్టీ కడతా అని చెప్పన్నాడు. ఆ 2 పియర్స్ ఎక్కడ మరమ్మ చేయగలిగినట్టయితే కేసీఆర్ గారి పేరు వస్తుంది. కేసీఆర్ గారిని ఏ విధంగా ఇలా దోషిగా నిలబెట్టాలి ఒక తాపత్రయం, ఒక కుట్ర తప్ప వేరే ఏం లేదని చెప్పంటున్నా. నేను ఇవాళ చెప్తున్నా, నేను ఈ ఎల్నినో ప్రభావం కరువు అనేది వీళ్ళ నెత్తి మీద తాండవిస్తుంది, కరువు నెత్తి మీద తాండవిస్తుందని చెప్పంటున్నాను. వీళ్ళ రేవంత్ రెడ్డి కుట్ర ఫలితం ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రం ఇలా కరువులతో తల్లడిల్లబోతుందని చెప్పంటున్నాను. ఈ కరువు ఏది ప్రకృతి ప్రసాదించే కరువు కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి కుట్ర ఫలితంగా ఏదైతుందో మన కరువు చూడబోతున్నాం. దీనికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఏదేమైనా కానీ నిన్నేదో ఉత్తమ్ రెడ్డి ఒక మాట అంటుండు, మేము జూన్ 27 చేస్తాడు. జూన్ 27 కాదురా నాయన, జూన్ 27 కాదు, నీ కాలంలో కాదు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. వారి చేతుల మీదనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పంటున్నాను. మన ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలనంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేయబడాలేనంటే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావటం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం ఇది ఆవశ్యకత. తెలంగాణ ప్రజల యొక్క మన అభిప్రాయం చెప్పండి, మనం చూస్తాం చెప్పంటున్నాం.